రైట్. నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాజకీయాలలో రాణిస్తున్న పార్టీల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలలో మనం వెళ్ళబోతున్నాం. ఈ ఎన్నికలకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధాన కీలకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బీసీల రిజర్వేషన్. బీసీల రిజర్వేషన్ వచ్చేసి 42% అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట. అయితే వాళ్ళు మేమెంతమంది ఉన్నామో మాకంత ఇవ్వండి అని దశాబ్దాల కాలంగా చేసిన పోరాట ఫలితం ఎట్టకేలకు 42% వచ్చి ఆగింది. బీసీ ఉద్యమాన్ని, బీసీ కార్డుని దగ్గర పెట్టుకొని దాన్ని వాడుకుంటూ, మరొక పదంలో చెప్పాలంటే వాడుకుంటూ, బీసీ కార్డును వాడుకుంటూ ఎంతోమంది రాజకీయాలు, ఎంతోమంది పరిపాలనలు, ఎన్నో ప్రభుత్వాలు కూడా జరిగిపోయినాయి. మనం చూస్తున్నాం. సో, బీసీల ఉద్యమం అనేది ఇప్పటి నుంచి వినిపిస్తున్నది కాదు. అది ఎప్పటినుంచో వస్తుంది. సో, మేమెంతో మాకంత, మా జనాభా దామాషా ప్రకారం మాకు వాటా ఇవ్వండి అంటూ కూడా ఎప్పటినుంచో అడుగుతూ వస్తున్న క్రమంలో బీసీ నాయకులున్నారు. మరి ఒకవేళ బీసీలకు అడిగినంత శాతం రిజర్వేషన్ ఇస్తే మరి అందులో నాయకులు మరి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏ పోస్టులు పొందే అవకాశం ఉంది అంటే గ్రేడ్ 1గా వాళ్ళకి పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన, సర్వోన్నతమైన పోస్టు అంటే ముఖ్యమంత్రి పోస్టు ఒక రాష్ట్రానికి. దీనికి సంబంధించి బీసీ కార్డు ఉపయోగించుకొని అటు తెలంగాణలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కానీ 2 రాష్ట్రాల్లో కూడా చాలా పార్టీలు బాగుపడ్డాయని బయట మనకు కనిపిస్తున్న ప్లస్ చదివిన అంశం అనమాట. నిజానికి బీసీలకు రాజ్యాధికారం రావాలని దశాబ్దాల కాలం నుంచి కూడా వాళ్ళు చేస్తున్న ఫైట్. దీనికి మండల్ కమిషన్ అని, బీపీ మండల్ కమిషన్ అని, లేకపోతే ఇందిరా సహాని కేసులు గానీ, సో ఇట్లా కొన్ని కేసులు కూడా వాటి మీద ఫేవర్‌గా పనిచేసినాయి. సో, మండల్ కమిషన్‌ని కమండల్ కమిషన్ అంటూ కూడా అప్పట్లో వ్యాఖ్యానాలు చేశారు. మరి అప్పట్లో ప్రభుత్వాలు కూడా హామీ ఇచ్చి మరి నెరవేర్చకుండా మారిపోయిన ప్రభుత్వాలు కూడా మనం చూసాం. మొత్తానికి జనాభా సంఖ్యలో చూసుకుంటే వాళ్ళదే అత్యధిక భాగం ఉంది. అంటే ఒక మాట చెప్పుకోవచ్చు మనం. తలంత బలగం ఉంది కానీ తలకపోసే దిక్కు లేదు అని ఒక సామెత మనకు కనిపిస్తుంటుంది గ్రామాలలో కూడా. తలంతా మా బలగం ఉన్నారు. తలంతా అంత బీసీలున్నారు. అంటే తల నిండా వెంట్రుకలు ఎన్నుంటాయో అంతమంది బీసీల సంఖ్య మాది. కానీ తలకపోసే అంటే తలస్నానం చేయించే దిక్కు లేదన్నట్లుగా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ పెట్టుకున్న వారైనా బీసీ కార్డుని ట్రంప్ కార్డుగా ఉపయోగించుకొని వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. గతంలో కూడా ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు. కానీ తీరా ఏం జరిగిందంటే ఆయన మరి కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు లోబడిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక ఎంపీగా మిగిలిపోయిన పరిస్థితి. అంటే బీసీలంటే కేవలం సెకండ్ క్యాడర్‌లో కనిపించే నాయకులేనా? ఇది ఒక డౌట్ వినిపిస్తుందన్నమాట. ఇప్పుడు అత్యంత బలమైన నాయకులలో, బీసీ నాయకులలో కొంతమంది చెప్పుకోదగ్గ వ్యక్తులలో మనకి ఆర్ కృష్ణ గారు, మరి ఈటెల రాజేందర్ గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, రైట్, వీళ్ళంతా కనిపిస్తున్నారు. కానీ ఎక్కడ కనిపిస్తున్నారు? ఆయా పార్టీల రాజకీయ రాజకీయ పార్టీల జెండాలకు, ఎజెండాలకు లోనుగా వాటికి లోబడి పనిచేస్తూ ఉన్నారు. కానీ మనకు మనం ఓటు వేసుకొని మన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందాం, ఇలా చేస్తే బాగుంటుందని అప్పట్లో అంబేద్కర్ గారు చెప్పిన మాట ఒకటి గుర్తు చేసుకున్నారు. అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు. అంటే ఓట్ల పండగ వచ్చినప్పుడు, ఇప్పుడు స్థానిక సంస్థలు వచ్చినాయి ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు, ఇలా ఎన్నికల పండగలు లేదా ఓట్ల పండగ వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తానికి బీసీలే ఓట్లు వేసుకుంటే వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళే మంత్రులు అవుతారు. వారి జనాభా సంఖ్య కూడా అంతే ఉంది కదా. ఇంకా బీసీ నాయకులు మరొక అంశాన్ని కూడా ఇక్కడ ఉటంకిస్తున్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి చెప్పుకున్న పరిస్థితి. మేము దశాబ్దాల కాలం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తుంటే మాకు రిజర్వేషన్ ఇవ్వండి అంటూ ఉంటే అడగకుండా ఉన్న వాళ్ళని అర్ధరాత్రి పూట ఒక జీవో వేసేసి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేశారు. అంటే అడుగుతూ ఉన్నవాళ్ళు కొంతమంది, అడగకుండా ఉన్నవాళ్ళు మరికొంతమంది. మొత్తానికి రిజర్వేషన్లు అనేవి ఎవరికి చేతికొచ్చినవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మరి హామీలు ఇచ్చారా, లేకపోతే హామీలు లోబడి ఇస్తున్నారా అని మనకు తెలియాలి. అంటే ఇది ఒక సగటు బీసీ నాయకుడు మనతో ముచ్చరించినప్పుడు, అతని అనుభవాలు పంచుకున్నప్పుడు నాతో అన్న మాట, నేను విన్న మాట, మీతో చెబుతున్న మాట అదే. ఇందులో అటునుంచే వస్తుంది. అంటే బీసీ నాయకులే వాళ్ళే అంటున్నారన్నమాట.
కేవలం ఓటు బ్యాంకుగా బీసీలు నిలబడ్డారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. అంటే ఇది నా అనుభవంలో కాదు, ఒక పరిశీలనలో తేలిన అంశం అనమాట. ఏకంగా కొన్ని సర్వేలు కూడా చేశారులెండి. అది రెండో విషయం మనకి ఇష్యూ. సో, ఓట్లు వీళ్ళవి, సీట్లు వారివి కావు. అంటే ఓట్లు మావి, సీట్లు మీవా అంటూ కూడా ఒక నినాదం బయటకొచ్చింది. అంటే ఓట్లు, బీసీల ఓట్లు కేవలం ఆ రాజకీయ పార్టీ నాయకుల యొక్క పరిపాలనకు సహకరించేలాగే ఉన్నాయి గానీ, రాజ్యాధికారం అనుభవిద్దాం, రాజ్యాధికారాన్ని మనం కూడా చేపడదాం, మరి మనం కూడా ముందుకు వెళదాం అన్న కోణంలో బీసీ సోదరులు కొంచెం స్పృహలో లేనట్లుగా బీసీ నాయకులే చెబుతున్న మాట బయట. రాజ్యాధికారం కావాలి అనే కాంక్ష బలంగా రావాలి. ఈ బలంగా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు బయటకొస్తారు. అంటే కొన్ని కులాల గురించి కూడా చెప్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే గతంలో, పోరాటం చేయని కులాలు వెనకబడే ఉంటాయి, అవి చచ్చిన కులాలతో సమానం అంటూ కూడా అప్పట్లో గుర్తు చేశారన్నమాట. నిరంతర పోరాటం చేస్తుండాలి. అది రాజ్యాధికారం గురించి కానీ, లేకపోతే ఇంకా దేని గురించి అయినా సరే. నిరంతర పోరాటం చేయని కులాలు, అణగారిన కులాలు వెనకబడే ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఇంకొక బీసీ సోదరుడు అంటున్న మాట, నేను విన్న మాట ఇంకోటి ఏంటంటే, 5% ఉండే కులాలకు మరి రిజర్వేషన్లు ఇచ్చారు. మేము దాదాపు 100% ఉన్నాం, 80% ఉన్నాం. అదేంటో కానీ తాజాగా వినిపిస్తున్న ఇప్పుడు స్థానిక సంస్థలు ఇప్పుడు వినిపిస్తున్న రిజర్వేషన్ల శాతం ప్రకారం జనాభా, బీసీ జనాభా అంటే లెక్కలు వేయలేదు ఇంకా. బీసీ గణన జరగలేదు. బీసీ సమగ్ర సర్వేలు చేసుకున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని సర్వేలు చేశారు. ఇందులో మాత్రం బీసీ గణన మాత్రం చేయలే. సో, ఆ గణన చేయకముందు ఉన్న డేటా, ఇప్పుడు అందుతున్న డేటా, ఇప్పుడు వినిపిస్తున్న డేటా ఎంతంటే 53% ఉన్నారు వాళ్ళు. అంటే లెక్కలు వేయకముందే 53% ఉన్నారు. ఇంకా లెక్కలు వేస్తే పెరిగే శాతం లేదా? పెరుగుతారు కదా! ఇదొక అంచనా. అంటే బీసీలకు ఒకవేళ లెక్కిస్తే, జనగణన జరిపితే వాళ్ళకు రాజకీయంగా గానీ, సామాజికంగా గానీ, మరి ఆర్థికంగా గానీ అన్ని రంగాల్లో కూడా బాగుపడే యోచనలో ఉంటారు. ఎందుకంటే బీసీ కులాలు అనేవి ఇక్కడ బహుజన కులాలు అనేవి ఆయా వృత్తులలో ఆరితేరిన వారు ఉంటారు. వాళ్ళే కార్పెంటర్లు ఉంటారు, వాళ్ళే కుమ్మరి ఉంటారు. సో, బహుజన కులాలు చేసే ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఇవే మరి ఒక సమాజానికి ఉపయోగపడే ఉత్పాదక కులాలుగా చెప్పుకోవచ్చు. ఇవి శ్రమ అందిస్తేనే మిగతా కులాలు, సవర్ణ అగ్ర కులాలు ఏవైతే అనుకున్నాం మనం, అగ్ర కులాలు కూడా వాళ్ళు బాగుపడే అవకాశం. వీళ్ళు కానీ ఒకవేళ ఆగిపోతే సమాజం మొత్తం ఆగిపోయే అవకాశం ఉందంటూ కూడా గతంలో చాలామంది మేధావులు చెప్పిన మాట. సరే, సమాజం అంటే ఒక కులం కాదు, 2 కులం కాదు, ఒక్క మతం కాదు, అన్ని మతాలు కాదు, అందరం కలిసి ఉంటాం కాబట్టి అన్ని కులాలు మనకు సమానమే. కానీ ఇక తీరా ఓట్ల పండగ వచ్చిందయ్యా అనుకుంటే బీసీలు మాత్రం గుర్తుకొస్తారు. ఇప్పుడు కూడా 42%, 43% బీసీలకు రిజర్వేషన్ అన్న పదాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి భుజాన్ని వేసుకుంది. కేసీఆర్ గారు కూడా వేసుకున్నారు భుజం మీద. కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. అక్కడికి ఆగిపోయింది ఆ బిల్లు. అంతకుముందున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కానీ, సో బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తామంటూ అన్న మాటే కానీ, విన్న మాటే కానీ, అది అమల్లో వచ్చిన మాటగా మాత్రం మారలేదు. పార్టీలు మారినా, జెండాలు మారినా, ఎజెండాలు మారుతున్న బ్రతుకులు మాత్రం మారట్లేదు. ఇక చివరాఖరికి ఇప్పుడు స్థానిక ఎన్నికల సమయంలో 42% ఇచ్చాం మేము అంటూ కూడా చెప్పిన మాట స్వీటే. కానీ ఎక్కడిచ్చారు మీరు? ఇప్పుడు జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలు కాదు, మరి పార్లమెంటు ఎన్నికలు కాదు, మరి స్థానిక సంస్థలు, గ్రామాలకు పట్టు గ్రామ స్వరాజ్యం అని మనకి గాంధీ గారు అప్పుడంతా చెప్పినట్లుగానే, గ్రామ స్వరాజ్యం అంటే మనకి స్థానిక స్వపరిపాలన ఇవన్నమాట. సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సో ఇంక ఇవన్నీ అనమాట. అంటే ఈ ఎన్నికల్లో మాత్రమే వీళ్ళకి అధికారం ఇస్తే, రేపొద్దున మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో, నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ అదే ఒక్కసారి జీవో అంటూ బయటకు వస్తే అది అమలవుతుంది. ఇప్పుడు జీవో మొత్తానికి బయటికి తీసుకురావడం జరిగింది ఇక్కడ. అయితే బీసీలకు ఒక మాట చెప్పారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు ఒక మాట చెప్పినాయి గతం నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు కూడా. బీసీ జనగణన అనేది రాష్ట్రాలకి చేతులు పెట్టడం జరిగింది. అంటే మీ విచక్షణతోటి మీరు మాత్రమే లెక్కించుకొని, ఎంతమంది ఉన్నారో యథార్థ పరిస్థితిని తీసుకొని వాళ్ళందరూ కూడా లెక్కించండి, బాగుంటుంది అంటూ కూడా ఇక్కడ వీళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రాలకు జుట్టు ముడిపెడితే గొడవలు జరుగుతాయి కదా. సో రాష్ట్రాలు కొట్టుకు చావండి, అంటే తాంబూలాలు ఇచ్చేస్తాం, తన్నుకు చావండి, మేమైతే ఇస్తున్నాం బీసీలకి, ఆ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాం.
వాళ్ళు మరి అగ్రవర్ణ సీఎంలు అయితే ఒక రకంగా, లేకపోతే బీసీ సీఎంలు అయితే ఒక రకంగా చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడ మనం అనుకోవాలి ఒక మాట. ఏ ప్రభుత్వం అయినా సరే 4 సంవత్సరాలు పూర్తిగా చేసిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎంటర్ కాగానే ఎలక్షన్ల హడావిడి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. ఈ ఎలక్షన్ టైంలోనే వాళ్ళు హామీలు ఇచ్చిన పథకాలు ఇవి కూడా అప్పుడు మాత్రమే వాళ్ళు అమలు చేయడానికి, వాటిని గాడబెట్టడానికి, అంటే ఒక రూట్లో పెట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే 2 సంవత్సరంలో లేదా 3 సంవత్సరంలో ఒకవేళ ఆ యొక్క హామీలు అమలు చేసేస్తే ప్రభుత్వం మళ్ళీ చివరి రోజు దాకా ఉండాలి కాబట్టి అప్పటికి మర్చిపోతారు. అంటే ఎన్నికలలో వీరు గుర్తుండాలి అంటే ఒక పథకం తీసుకొచ్చాం, ఈ పథకం వీళ్ళకు ఇవ్వడం వెరీ ఫస్ట్లోనే ఇచ్చేసారనుకోండి పథకాలన్నీ, అంత హాయిగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు, పట్టించుకోరు. అదే ఆకలి చూసి లాస్ట్లో పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు కడుపు నిండుతుంది అనమాట. ఇది ఒక సంతృప్తి ఉంటుంది. మనకి ఎకనామిక్స్లో కూడా కొన్ని లాస్ ఉన్నాయి కదా. ఆకలి పెరిగే కొద్దీ రుచి పెరిగిద్దట. రుచికి సరిపడా వాళ్ళ పథకాలు అవి ఇవ్వడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయి. సో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే వీళ్ళు అమలు చేస్తామన్న హామీలలో దాదాపు 3 వంతులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. మరి క్షేత్రస్థాయిలో కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు చెబుతున్న మాట కానీ మరి అక్కడ కనిపిస్తున్న మాట కాదని వాళ్ళ బీఆర్ఎస్ కూడా ఒకటి మాట అంటుంది. సో వీళ్ళు ఇప్పుడు అమలు చేస్తామన్న పథకాలలో 3 వంతులు ఇప్పుడే చేస్తే ఇంకొక పావు వంతు ఏవైతే ఉన్నాయో ఈ పావు వంతుని వారి యొక్క పరిపాలన చివరి కాలం వరకు తీసుకెళ్ళాలి. అవి కూడా ఇప్పుడే పూర్తి చేస్తే ఇక లాస్ట్ ఇయర్లో లేకపోతే లాస్ట్ సంవత్సరంలో ప్రభుత్వాన్ని మర్చిపోతారు. ప్రభుత్వాలు పథకాలు అమలు చేసేటప్పుడు కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలు ఇస్తుంటారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన పథకాలన్నీ పెట్టారు, ఉన్న పథకాలన్నీ తీసేయడం జరిగింది. ఇటు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అడిగినవి, అడగనివి, చెప్పనివి మొత్తం అన్ని ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేయడం జరిగింది. ఇంకా కోరికలు అనేవి అపరిమితాలు కదా, ఓటర్లకి కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలను గమనించుకోకుండా ఆ లాస్ట్ బిట్టు ఏమైందంటే తిప్పికొట్టింది. అక్కడ వైఎస్ జగన్మోహన్ గారికి, ఇక్కడ కేసీఆర్ గారికి బిట్టర్ ఎక్స్పీరియన్సెస్గా ఏమైందో మనం చూసాము. అంటే ప్రజలకు ఇచ్చినంతసేపు తింటారు, ప్రజలకు ఇచ్చినంతసేపు వినియోగించుకుంటారు ఆ పథకాలని, చివరిలో మర్చిపోతారు. అట్లా అని చెప్పేసి ఓటర్ అని మనం చిన్నగా చుట్టలేదండి. సో ఓటర్ అని అంచనా వేయటం ఎట్లా ఉంటుందంటే వనిత, జనత అంచనా వేయలేము వాళ్ళ యొక్క నడత ఎలా ఉంటుందని. ఒక వనితని అంచనా వేయలేము, అట్లాగే జనతని మనం అంచనా వేయలేము, గోడ మీద పిల్లిలా ఉంటుంది. సో చివరాఖరికి ఆ ప్రభుత్వాలు హామీ చేసిన పథకాలన్నీ కూడా వాళ్ళు అమలు చేస్తే వీళ్ళు మర్చిపోతారు అన్నది లాస్ట్ ఇయర్ లాస్ట్లో జరిగిన ఎన్నికల ఫలితం. ఇక ఎలక్షన్ అనగానే బీసీ కార్డు గుర్తుకొస్తుందని అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాయింట్ నాకు గుర్తుకొచ్చింది, మళ్ళీ ఇందులోకి వచ్చనమాట. సో బీసీలను కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకుంటారన్న ఒక సామెత, ఒక మాట ఆల్రెడీ సొసైటీలో నిండిపోయి ఉంది, అందరు తెలిసిందే. ఒకవేళ ఎస్సీ సోదరులు కూడా ఏంటంటే ఎస్సీ ఓటు బ్యాంకు మరి మమ్మల్ని కూడా ఉపయోగించుకుంటారు కదా అంటే ఉపయోగించుకుంటారు, కరివేపాకులా తిరిగి మళ్ళీ తీసి పక్కన పెడతారు. ఇది రెండో విషయం, తెలిసిన విషయమే, అందరి కులాలకి తెలిసిన విషయమే. ఇక బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ ఎక్కువగా ఉండేది వాళ్లే కాబట్టి వాళ్ళ జనసంఖ్యను బట్టి మరి వాళ్ళకి పథకాలు ఇస్తాం, అవి ఇస్తాం మభ్య పెట్టడము, లేకపోతే మాయమాటలు చెప్పడము, మేనిఫెస్టోనే కదా కేవలం మౌఖికంగా చెప్పిన వాటికి రాజ్యాంగబద్ధం ఉండదు, చట్టబద్ధం ఉండదు. మేము ఇస్తామని హామీలకి చట్టబద్ధత ఉండదు. అంటే మేము హామీ ఇస్తాము అంతే, అమలు చేయాలనే రూల్ ఏమి ఉండదు, రూల్ కూడా అడగదు అక్కడ, చట్టం కూడా ఏం చేయలేదు. అందుకే మన హామీలు ఇచ్చే నాయకులందరూ తప్పించుకోగలుగుతున్నారు, అప్పులు చేసి మనకి మిగులుస్తున్నారు. ఇక బీసీలకు సంబంధించి ఇది ఒక పెద్ద తేనెతుట్టి లాంటి వ్యవహారం. బీసీ రిజర్వేషన్ అనేది ఒకసారి బయటికి తీసుకొస్తే, అంటే సరిగ్గా బయటికి ఎప్పుడు తీసుకొస్తారంటే నాయకులు ఒక అంచనాలో, ఒక పరిశీలన చెప్తున్నాను. సరిగ్గా అధికారం చేపట్టిన తర్వాత కనీసం 2వ సంవత్సరం, 2.5వ సంవత్సరం లేదా బీసీలకు మేము పక్షపాతిగా ఉన్నామని నిరూపించుకోవడానికి వాళ్ళు ఒకసారి బీసీ రిజర్వేషన్ని అలా కదిలిస్తారన్నమాట. అంటే బట్టగాల్చి మీద పడేస్తారు. ఇంకా అది మొత్తం కాలుతూ మొత్తం అంతా కాలుతుంటుంది. సో ఆ చివరాఖరిలో కేంద్రం చెప్పింది కాబట్టి మేము మీకు సర్వేలు చేయిస్తున్నాం, ఏకసభ్య కమిటీలు ఇస్తున్నాం, లేకపోతే జనగణన చేయించేందుకు మేము సిద్ధం, అక్కడ కేంద్రం మాత్రం సిద్ధం కాదు, మాకు విడిచిపెట్టేసింది అంటూ రకరకాల సమస్యల్ని ఏకరుపెడుతుంటారన్నమాట. ఇక ఎప్పటికైనా సరే బీసీలు మేలుకోవాలి అంటూ బీసీ నాయకులు చెబుతున్నమాట. వాళ్ళు మేలుకున్నారో లేదో, ప్రభుత్వాలు మాత్రం నిద్రపోయిన పరిస్థితి. అంటే ఇంతకుముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా జస్టిస్ వి
ఈశ్వరయ్య గారు వారు మాజీ జస్టిస్ అనమాట. వారి ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పారు. కేసీఆర్ గారు వారి టైంలో నిద్రపోయారు. బీసీలను పట్టించుకోలేదు. అందుకే ఒకవేళ తుదముట్టించారేమో మరి ఎలక్షన్స్ అంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి బీసీలను అర్థం చేసుకోవాలి. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి. బీసీలకు అందలాలు పట్టుకునేలాగా వాళ్ళకో ఛాన్స్ ఇవ్వాలి అంటూ కూడా బీసీ నాయకులు చెప్తున్నారు. ఇందులో సెకండ్ క్యాడర్‌లోనే ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. సీఎంలు కావడానికి ముందుకెళ్ళట్లేదు ఎందుకో మరి. మరి జెండాలు, ఎజెండాలు వాటి చాటునే ఉంటూ మరి వారి ఎజెండాలని భుజాన వేసుకుంటూ ద్వితీయ శ్రేణిలో ఉంటారా? లేకపోతే ప్రథమ శ్రేణి నాయకుడిగా మీరు పెరుగుతారా? అన్న కూడా చర్చలు, సమావేశాలు మరి సెమినార్‌లు కూడా బోలెడన్ని జరుగుతూనే ఉన్నాయి. మరి చలనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది అన్నట్టుగా బయట నుంచి మనకు కనిపిస్తున్న, వినిపిస్తున్న సమాచారం. మొత్తానికి ఏ పార్టీ అయినా సరే బీసీ కార్డ్‌ను ఉపయోగించుకొని, బీసీ ఓటర్లను ఉపయోగించుకొని అందలాలు ఎక్కాయి అన్నది వాస్తవంగా చెప్తున్న మాట. మరొక ముఖ్య విషయం ఏంటంటే బీసీ నాయకులం అంటూ ట్యాగ్ లైన్ పెట్టుకొని, హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని తిరుగుతున్న నాయకులు అందరూ ఒక మీటింగ్‌కి హాజరు కావాలంటే కంటికి కనిపించరు. అదేంటో మరి. అంటే ఒక చిన్న నానుడు ఉంది చూసారు. అంబేద్కర్ గారి జయంతో లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతో రకరకాల కార్యక్రమం మనం స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ గురించి జయంతులు లేకపోతే వర్ధంతులు చేస్తుంటాం. వర్ధంతి రోజు వచ్చినవాడు జయంతి రోజునే కనిపిస్తాడు. అంటే ఈ మధ్యలో కనిపించాడు. అంటే ఆయన పూలమాల వేసి భక్తి చాటుకోవడానికి వర్ధంతి రోజున మాత్రమే వస్తాడు. మళ్ళీ జయంతి రోజున మాత్రం కనిపిస్తాడు. ఈ మధ్యలో మొత్తం పోరాటం చేయరు. ఇది అన్ని కులాల్లో ఉన్న పరిస్థితే. మొక్కుబడిగా నాయకులు ఉన్నారు కాబట్టి అందరి చేత తొక్కించబడుతున్నారు అంటూ కూడా బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో కోటీశ్వర్లు ఉన్నారు. రాజకీయంగా ఎదిగిన స్థాయిలో ఉన్నారు. చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళ ప్రయత్నాలు మాత్రం సెకండ్ క్యాడర్‌లోనే ఉన్నాయంటూ కూడా మనకి బయట వినిపిస్తున్న విమర్శ. అంటే మొదటి శ్రేణిలోకి రావాలి. ఆర్ కృష్ణ గారు గానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు గానీ, ఈటెల రాజేంద్ర గారు గానీ, మరికొంతమంది బీసీ నాయకులు గానీ, వీళ్ళు బలంగా మారాలి. బలంగా మారి ఒక పార్టీ పెడితే మేము వస్తాము, మీకు ఓట్లు వేస్తాం, మిమ్మల్నే గెలిపిస్తామంటూ చాలామంది బీసీ ఓటర్లు ముందుకు రావడం జరిగింది. అప్పట్లో ఈటెల రాజేంద్ర గారు రాజీనామా చేసినప్పుడు ఒక పార్టీ కూడా పెట్టబోతున్నారంటూ కూడా బోలెడన్ని టాకింగ్స్ వచ్చాయి. కానీ అదేమిటో గానీ వేరే పార్టీలు తీర్థం పుచ్చుకోవడం, అందులోకి వెళ్ళడం, ఆ అజెండాలు, ఎజెండాలు వాళ్ళతో పాటు ఉండడం, వాళ్ళతో పాటు మగ్గిపోవడం జరిగిందంటూ కూడా వినపడిన విమర్శలవి. మన ఓట్లు మన వాళ్ళు వేసుకుంటే మనం గెలుస్తాం గదా అన్న మాట ప్రతి నోట వింటున్న మాటే. కేవలం వినటానికి మాత్రం పరిమితమైంది గానీ అది యాక్షన్‌లోకి రాలేదు. కార్యాచరణలో దాల్చలేదు అన్నది బీసీల మాట. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మరి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ కార్డును ఉపయోగించుకుంటున్నారు అన్నది క్లియర్‌గా తెలుస్తుంది. అంతకుముందు కూడా మరి కల్వకుంట్ల కవితమ్మ కూడా మరి బీసీల గురించి ప్రయత్నాలు చేస్తున్నారు, ఫైటింగ్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. అది కూడా వింటున్నాం సైమల్టేనియస్‌గా. ఇప్పుడు అధికారంలో ఉంది ఈ పార్టీ కాబట్టి బీసీ ట్రంప్ కార్డ్ తోటి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీ లేకపోతే జూబ్లీ హిల్స్ బైపోల్‌లో గానీ సో అక్కడ కూడా విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరు సాధించినా, ఎవరు వేధించినా, ఎవరు పార్టీ పగ్గాలు పట్టుకున్నా సరే అందులో మాత్రం బీసీలు ఉండకపోవడం విశేషం. అంటే ఇది ఒక అవగాహనలో, ఒక పరిశీలనలో తేలుతున్న ఒక విషయం అనమాట. సో మరి బీసీలు చైతన్యవంతంగా మారాలని బీసీ నాయకులు చెప్తున్నారు. లేదు మా ఇష్టం వచ్చినట్లుగా మా తీరే మేము ఉంటాం, ఎవరికి వారే యమునో తీరే అన్నట్లుగా వీరుంటున్నారు. మొత్తం మీద ఏం జరగబోతుందన్నది వేచి చూద్దాం. మరి బీసీ సోదరులు ఓటు బ్యాంక్‌గానే ఉండిపోతారా? లేకపోతే మిగలబోతున్నారా? లేకపోతే రాజకీయాల్లో పై చేయి అంటే ఇక్కడ ఒకటి మనం తీసుకునేటప్పుడేమో కింద చేయి ఉంటుంది. ఇచ్చేటప్పుడేమో పై చేయి ఉంటుంది. మీరు పై చేయిగా ఉండదలుచుకున్నారా? కింద చేయిగా ఉండదలుచుకున్నారా? అదొకటి గమనించాలి. ఓట్లు మీవైనప్పుడు సీట్లు మీకు ఎందుకని రావట్లేదు అన్నది కూడా గమనించుకోవాలంటూ కూడా జాతీయ స్థాయి బీసీ నాయకులు చెప్తున్నమాట. మరి వీరిని ఈ బీసీ కార్డుని ఏ విధంగా ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి గారు రేపు గెలవబోతున్నారో కూడా వేచి చూద్దాం. రానున్న కాలంలో ఇది చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.